ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త 2న ఏపీ కేబినెట్ సమావేశం. వాలంటీర్లపై కీలక నిర్ణయం, అలాగే సూపర్ 6లో అమలు ఒక్కటే, మరి మిగిలినవి ఏం చేద్దామని డిస్కషన్ అయితే వస్తుందని చెప్తున్నారు. దానికి సంబంధించి వివరాలు చూస్తే ఏపీ మంత్రివర్గం ఆగస్టు 2వ తేదీన సమావేశం కాకబోతోంది. వెలగపూడి సచివాలయంలోని తొలి అంతస్తులో గల హాలులో ఈ భేటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కేబినెట్ మంత్రులందరూ ఇందులో పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలు అన్ని శాఖలు విభాగాధిపతులు ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలనా మంత్రిత్వ శాఖకు అయితే అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు అవుతోంది. అయితే ఇప్పటి వరకు సూపర్ 6 అమలు చేసిన హామీ ఒక్కటి. అది సామాజిక భద్రత కింద పింఛన్ల పెంపు మొత్తం. గతంలో 3,000 రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్కార్. ఈ నెల 1వ తేదీన దీన్ని అయితే అమలు చేయడం జరిగింది. ఇక మిగిలిన హామీలు కానీ, చేసిన సంతకాలకు కానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయిందంటున్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసేలేదంటున్నారు. అయితే ఇది ఆగస్టు 15 నుంచి అయితే అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ఒక పక్క చెప్తూనే వస్తుంది. ఇక వాలంటీర్లకు సంబంధించి ఇదే సమయంలో రోజుకు వాలంటీర్ల అంశం జటిలమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వడం, ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్ పొందుకుంటోంది. ఈ అంశంపైన కూడా కేబినెట్ ఇప్పుడు చర్చించనుంది. ఇక మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాట ఎత్తట్లేదంటున్నారు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోందంటున్నారు. ఆయా అంశాలన్నిటిపైన మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉంది. ఇక ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పై కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతోందని అయితే ప్రస్తుతం తెలుస్తూ ఉంది.